సీను సీను ఏమైంది? ఏం లేదన్నయ్య. సీను ఏమైందో చెప్పు. పుడితే గొప్పడిగానే పుట్టాలన్నయ్య, మాలా పుట్టకూడదు. ఏం పీకలేదు. డబ్బున్నోళ్ళకే అన్నయ్య ఈ ప్రేమలు చుట్టరికాలు, మా అలాంటి వాళ్ళకి పనికిరావు. అమ్మకేం అవుతుందో అన్న భయంతో చెల్లి పెళ్ళి ఆపాను. ఏదో పీకుదామని వాడి దగ్గరికి వెళ్ళా. అమ్మని అన్ని మాటలు అంటున్నా కానీ ఏం చేయలేకపోయాను. అమ్మకి తెలియకుండా చెల్లి పెళ్లి చేసుకుంటే అమ్మ తట్టుకోలేదు. ఈరోజు నేనేంటో నాకు అర్థమైందన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ సార్, కాళిదాస్ గారిని కలవాలి. నువ్వేం చేస్తావు నాకు తెలియదే. ఓకే సార్. సార్ ప్రసాదరావు గారు కబుర్ చేస్తే నేనే వచ్చి మీ ముందు వాలిపోయాడు కదా. మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. రండి. విక్రమ్ మీకు విషయం చెప్పమన్నాడు. చెప్పండి సార్. ఇక మీ ఇష్టం. సార్ విక్రమాదిత్య గారిని 1 గంట టైం ఇవ్వమనండి సార్, ప్లీజ్ సార్. నమస్కారం అమ్మా. లోపలికి రావచ్చా? అమ్మా నా పేరు కాళిదాసు. ఏదో చిన్న బిజినెస్ ఉందమ్మా. స్ట్రైట్గా విషయానికి వచ్చేస్తాను. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది, కానీ వాడెళ్ళి పెళ్లి చేసుకుంటానంటే అంతా మా అమ్మ ఇష్టం ఉందంట. అప్పుడే మీ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది. పెంపకం అంటే అదమ్మా. ఇప్పుడు డబ్బు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోగలం, కానీ గుణం సంపాదించుకోగలమా? పుట్టుకతో రావాలి. మీరు సరేనండి? పిల్లలు ఇష్టపడ్డారు సరే, కానీ మేం మీ స్థాయికి. హాయిదే ఉందమ్మా. ఇంతకు ముందు నాది మీకన్నా అదొస్తాయి. నిజం తల్లి, నన్ను నమ్మండి. ఇవే అవన్నీ మనం ఆలోచించకూడదు. అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చారు, అంతే మనం ఆలోచించాలి. ఈ రోజు నుంచి మీ కూతురు మా ఇంటి పిల్ల. దయచేసి మీరు ఒప్పుకుంటే మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఏమంటారు? సరేనమ్మా, వస్తాను. కాఫీ తీసుకుని వెళ్ళండి. స్వాతి త్వరగా తీసుకురా. వద్దమ్మా, అర్జెంట్ మీటింగ్ ఉంది, గంటలో వస్తానని చెప్పాను. మళ్ళీ వస్తాగా, పైగా ఇది మనీలే. వస్తానమ్మా, వస్తాను. పదవే. స్వాతి వెళ్ళు. అమ్మ స్వాతి, నువ్వు హ్యాపీ కదమ్మా? ఒక్కసారి మీ అన్నయ్యకి ఫోన్ చేసి ఇక్కడంతా హ్యాపీ అని చెప్పవా? హలో స్వాతి. సారీ అన్నయ్య, నిన్నెప్పుడు నేను అన్నయ్యలా చూడలేదు. కనీసం అన్నయ్య అనే మర్యాద కూడా నీకు ఇవ్వలేదు. కానీ ఈరోజు నువ్వు చేసింది మాత్రం నేను నా లైఫ్లో మర్చిపోలేను. నేను కోరుకున్నది నాకు ఇచ్చావు. థ్యాంక్స్ అన్నయ్య. సరే వెళ్ళు.
మాట చెప్పుండొచ్చు కదయ్యా నువ్వు విక్రమాదిత్య గారి మనిషి అని. ఆయన ఇచ్చిన సబ్ కాంట్రాక్టులతోటే ఇక్కడ దాకా వచ్చాను. ఏదో నోటు దోల కొద్ది వాగాను, ఏమీ అనుకోకు. అమ్మతో అన్ని మాట్లాడేశాను. స్వాతి పరమ సంతోషంగా ఉంటుంది, తన గురించి నువ్వు మర్చిపో, సరేనా? ఉంటాను. మనసులో పెట్టుకోకు సీను. ఏంటనే ఇదంతా? నేను నీకు అన్నయ్య అన్నప్పుడు తను నాకు కూడా చెల్లే కదా.